రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కంచు కోటలైన రాయబరేలీ, అమేథీ పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఎవరన్నా తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలకు శుక్రవారం ఏసీసీ అధికారికంగా ఈ రెండు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీకి దిగనున్నట్లు ఏసీసీ వెల్లడించింది. అమేథీలోని లోక్సభకు సంబంధించి కిషోర్ లాల్ శర్మ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. కాగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన రాయబరేలీ, అమేథీ లోక్సభ స్థానాలపై హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల దాఖలకు ఇవాళ చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ కంచుకోటలైన ఈ రెండు స్థానాల నుంచి ఎవరు బరిలోకి దిగుతారని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక కాసేపట్లో రాయబరేలీకి సంబంధించి రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. సోనియా గాంధీతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి బయలుదేరారు. రాహుల్ నామినేషన్కు హాజరు కాబోతున్నారు. ఏసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ నామినేషన్కు అటెండ్ అయ్యేందుకు కర్ణాటక నుంచి రాయబరేలీ వెళ్తున్నారు. ఖర్గే ఈ కార్యక్రమంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆగారు. ఖర్గేకు ఎంపీ అనిల్ యాదవ్ స్వాగతం పలికారు. ఖర్గేతో కలిసి యూపీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో రాయబరేలీకి సంబంధించి రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. చివరి రోజు కావడంతో ఇప్పటికే బయలుదేరారు. ఇక సోనియా గాంధీతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి వెళ్తున్నారు. రాహుల్ నామినేషన్కు సంబంధించి హాజరు కాబోతున్నారు ఏసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే అమేథీ, రాయబరేలీ సంబంధించి కూడా ఈ సెగ్మెంట్ లో ఎవరు పోటీ చేయబోతున్నారు పైన ఒక ఉత్కంఠతకు తెరపడింది. గత రోజులుగా నుంచి కూడా ఈ రెండు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారో, రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారని అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో కావచ్చు, నేతలు ఒక ఉత్కంఠత రేకెత్తిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా నిన్న సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అనుచరులు కావచ్చు, రాహుల్ గాంధీకి సంబంధించి కూడా అక్కడ పోటీ చేయాలని వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతుదారులంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే కాంగ్రెస్ అధిష్టానం రాయబరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీని ఆ పోటీలో దింపుతున్నది. ఇక మరోవైపు అమేథీ నుంచి కూడా కేఎల్ శర్మను ఆ పోటీలో దింపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆర్ఓ కార్యాలయానికి రాహుల్ గాంధీ వెళ్లనున్న నేపథ్యం, రాహుల్ తో పాటుగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఏదైతే నామినేషన్ దాఖలు సంబంధించి కూడా వెళ్తారు. ఇక ప్రధానంగా ఈ నామినేషన్ సంబంధించి కూడా అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే బయలుదేరిన ఏదైతే రాయబరేలీకి సంబంధించి కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా దాఖలు చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాయబరేలీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పొచ్చు. గత కొన్ని దఫాలుగా కూడా ఇక్కడ 2024 వరకు కూడా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆమె ప్రతిసారి కూడా గెలుస్తూ వచ్చిన నేపథ్యం అనేది మొత్తం అంటే 1999 నుంచి కూడా ఇక్కడ 2024 వరకు అక్కడ సంబంధించి సోనియా గాంధీ ఎప్పుడు గెలుస్తూ వచ్చిన నేపథ్యం. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా రాయబరేలీ చెప్పొచ్చు. ఆమె కూడా పోటీ చేయబోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఆమె ఆరోగ్య కారణాల వల్ల కూడా పోటీలో ఏదైతే రాయబరేలీ నుంచి కూడా పోటీ నుంచి కూడా వెనుదోలుగారు. ఆమె రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న ఆ నేపథ్యం ఉన్నది కాబట్టి ఆ స్థానానికి సంబంధించి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఈ రోజు వరకు కూడా ఉత్కంఠతకు తెరపడినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన గతంలో కేరళ వాయనాడుకు సంబంధించి కూడా పోటీ చేశారు, అక్కడ గెలవడం జరిగింది. మరోవైపు ఇప్పుడు వాయనాడుతో పాటుగా రాయబరేలీ నుంచి కూడా పోటీలో దిగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కంచుకుంటా కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీని గెలిపించుకుంటామని కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తల్లో కూడా ఒక జోష్ నెలకొన్న వాతావరణం కనిపిస్తున్న నేపథ్యం. ఇక మరి కాసేపట్లో నామినేషన్ సంబంధించి కూడా ఆయన దాఖలు ఎందుకంటే ఈ రోజు నామినేషన్ సంబంధించి కూడా చివరి రోజు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగుస్తుంది కాబట్టి ఇక 5వ దశకు సంబంధించి రాయబరేలీ ఏదైతే ఉత్తరప్రదేశ్ సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. 5వ దశ సంబంధించి మే 25వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇక మరి కాసేపట్లో నామినేషన్ సంబంధించి కూడా రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
రైట్ రైట్. అలాగే అమేథీకి సంబంధించి కిషోర్ లాల్ శర్మకి సంబంధించి ఆయన ఉత్తాత్వం ఎవరంటే బరిలోకి రావటం కూడా కొంతవరకు ఆసక్తిని కలిగిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజిక్గా నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా, లేకపోతే ఆయన ఎన్ని గంటలకి నామినేషన్ వేయబోతున్నారు, ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. రాహుల్ గాంధీ సంబంధించి కూడా ఇక మరి కాసేపట్లో అంటే ఇప్పటికే ఇక్కడ తెలంగాణ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. మరోవైపు సిద్దిరామయ్య రాబోతున్న నేపథ్యంలో ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఇక్కడ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అక్కడ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం కూడా దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. కాబట్టి ఇక మరి కాసేపట్లో సంబంధించి ఈ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కిషోర్ లాల్ శర్మ ఎన్ని గంటలకు వేయబోతున్నారు ఏమైనా తెలుస్తా ఉందా మనకి? రైట్. కేఎల్ శర్మ సంబంధించి ఆయన కూడా ఏదైతే అమేథీ ప్రాతినిధ్యం, అమేథీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కంచుకోటగా అని చెప్పొచ్చు. అమేథీ సంబంధించి ఆయన గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ కూడా గతంలో పోటీ చేశారు. అక్కడ స్మృతి ఇరానీ సంబంధించి కూడా ఆమె బీజేపీ తరఫున పోటీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక గత ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ అమేథీ నుంచి కూడా ఏదైతే ఓటమి పాలయ్యారు. వాయునాడు సంబంధించి ఆయన కేరళలోని వాయునాడు నుంచి కూడా గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్థానాన్ని గెలిపించుకునేందుకు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి కూడా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక దానికి సంబంధించి నామినేషన్ కేఎల్ శర్మ సంబంధించి కూడా ఆయన రాహుల్ గాంధీతో పాటుగానే ఆయనకు ఆ స్థానాన్ని ప్రకటించారు. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ అక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కేఎల్ శర్మ నామినేషన్ సంబంధించిన కూడా కార్యక్రమం జరిగే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరి.